ముందున్నటువంటి ప్రాంతాలలో వాళ్ళకి అందినాయి. రెండో రోజు నుంచి ఆహారం కానీ నీళ్లు కానీ, మూడో రోజుకి పాలు కూడా అందినాయి. కానీ వెనకున్నటువంటి ప్రాంతాలలో వాళ్ళకి ఏమీ అందలేదు. అది నిన్న జ్యోతి కూడా రాసుకొచ్చింది. 30% మందికి అందింది, 70% మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇందులో కీలకమైనటువంటి పాయింట్ ఉంది. ఆ 70% మందికి సంబంధించిన బంధువులు బయట ఉంటారు కదా, అక్కడైతే సెల్ ఫోన్ లేవు, సిగ్నల్స్ లేవు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఆహారం ఇవ్వడానికి కష్టమైంది. దీంతో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్ ఉన్న చోట నుంచి ఇంటి అడ్రస్తో ఆర్డర్లు చేశారట. స్విగ్గీలోనూ, జొమాటోల్లో, వీటిట్లలో. అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళల్లో ఉండి వాళ్ళు ఎట్ట ఇవ్వాలి అని చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఏదో ఒక రకంగా ఇవ్వండి అబ్బా, మీరు వాళ్ళకి ఇంటికి ఇస్తే మీకు ఇంకొంచెం డబ్బులు ఇస్తాం అంటూ ఫోన్లు చేశారట. ఇది ఇలాంటి విచిత్రమైన పరిస్థితి. అంటే పబ్లిక్ ఎంతగా ప్యానిక్ అయ్యారు, ఎంతగా సఫర్ అయ్యారు తమ వాళ్ళ గురించి, లోపల ఇంకెంత మానసికంగా నలిగి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం అన్నం పెట్టలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉండటంతో బాధితులు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లను ఆశ్రయిస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కున్న పాయకాపురం, భవానీపురం, చిట్నగర్, ఆర్ఆర్పేట, రాజీవ్నగర్ ప్రాంతాల నుంచి ఆన్లైన్ ఇన్స్టామార్ట్లకు ఆర్డర్లు వస్తున్నాయి. అయితే వాటిని డెలివరీ చేసే వీలు లేక గిగ్ వర్కర్లు దిక్కుతోచని స్థితిలో ఆర్డర్లను రద్దు చేస్తున్నారు. ఆన్లైన్లో పాల ప్యాకెట్ దగ్గర నుండి పెరుగు కప్పు వరకు ఆర్డర్లు ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మారిందో తెలుస్తుంది. ఉదయం నుంచి నాకు ఇట్లాంటి ఆర్డర్లే వచ్చే, పాలు పెరుగు కప్పుల కోసం ఎక్కువ ఆర్డర్ పెట్టారు. నేను వెళ్ళి డెలివరీ చేయలేని స్థితి, నా బైక్తో పాటు నేను కూడా మునిగిపోతాను. ఎవరు సాయం చేయకనేమో ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నారు, ఎలాగైనా తీసుకొచ్చేమని బతిమలాడుతున్నారు. బాధితులు కూడా వింటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ నేనేం చేయలేని స్థితిలో ఉండిపోయానంటూ గిగ్ వర్కర్ హరీష్ ఆవేదన వ్యక్తం చేశారన్నట్టు సాక్షి రాసుకొచ్చింది. అయితే ఒక్క వర్కర్ది, ఇది అందరిది నిజమా కాదా అన్నది తెలియదు. బట్ ఇట్లాంటిది లోపల ఉన్నోళ్ళు ఎవరు, బయట ఉన్నటువంటి వాళ్ళు ఇస్తారు లోన్, ఎందుకంటే లేదు కాబట్టి పవర్. ఇది నిజమో కాదో స్పష్టత తెలియాల్సి ఉంది ఇంకా.